రథసప్తమి పూజకు కావలసిన పూజా సామాగ్రి ఏమిటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నానండి. పూజకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు కూడా ముందుగానే తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన పూజ అనేది చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. రథసప్తమి రోజున ప్రత్యక్ష దైవమైన సూర్యభగవాన్ని ఆరాధన చేస్తాం. అందుకుగాను పూజకు కావాల్సిన ముఖ్యమైనది స్వామివారి యొక్క చిత్రపటం. అయితే ఈ చిత్రపటం మనకి పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో ఉంటుందండి. లేదా ఇలా నెట్ సెంటర్లో ప్రింట్అవుట్ కూడా తెచ్చుకోవచ్చు. అయితే ఖాళీ ఫ్రేమ్ ఒకటి కొనుక్కున్నట్లయితే మనం ఏదైనా పూజ చేస్తున్నప్పుడు ఇటువంటి ప్రింటౌట్లు తెచ్చుకొని ఇలా ఫ్రేమ్లో పెట్టుకొని పూజ అయితే చేయవచ్చండి. మనకి ఈ మధ్యకాలంలో ధనుర్మాసంలో గోదాదేవి అమ్మవారిని ఈ విధంగా నేను ప్రింటౌట్ తెచ్చుకొని ఇలా ఫ్రేమ్లో అయితే పెట్టుకున్నాను. ఇక ధనుర్మాసం అయిపోయింది, మాఘమాసం రానే వస్తుంది. అందుకుగాను సూర్యభగవాన్ యొక్క ప్రింటౌట్ కూడా ఒకటి తెచ్చుకున్నానండి. ఈ విధంగా ఒక ఖాళీ ఫ్రేమ్ ఉన్నట్లయితే అందులో మనం ఏ పూజ చేసినా సరే అలా స్వామివారి యొక్క ప్రింటౌట్ ఒకటి పెట్టుకొని పూజ అయితే చేయవచ్చండి. ఈ ప్రింటౌట్ కూడా రూ. 10 ఉంటుందండి. మనకి ఇవి కూడా మనకి ఫోటో ఫ్రేమ్స్ అమ్మే షాప్‌లోనే వారు అవైలబుల్‌గా మనకి అందిస్తారనమాట. కాబట్టి ఇలా ప్రింటౌట్లు కావాలన్నా ఇస్తారు. ఫ్రేమ్స్ పరంగా కూడా మనకు కట్టిస్తారు. ఇంట్లో ఎక్కువగా పూజా పటాలు ఎక్కువైపోతున్నాయి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న చిట్కాను ఉపయోగించవచ్చండి. నెట్ సెంటర్‌లో అయితే రూ. 30 తీసుకుంటారండి. మామూలుగా ఫోటో ఫ్రేమ్స్ అమ్మే షాపుల్లో అయితే మాత్రం ఈ ప్రింటౌట్లు రూ. 10కే ఇస్తారు. కాబట్టి మీ అవైలబిలిటీని బట్టి చక్కగా ఒకసారి తెచ్చుకొని ఇంట్లో పూజలోకి ఉపయోగించవచ్చు. ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సింది మామిడాకులు కావాలండి. ఇంటికి తోరణం కట్టినట్లయితే ఆ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. లేదా పూజ ఏదైనా చేస్తున్నానని ఒక అర్థం కాబట్టి ఇంటికి తప్పనిసరిగా ఏ పూజ అయినా సరే తోరణాలైతే మామిడాకులతో కట్టాలి. ఇక స్వామివారి యొక్క చిత్రపటంతో పాటుగా స్వామివారి ఫేస్ కూడా పూజలు పెట్టుకోవచ్చండి. ఒకవేళ మీకు చిత్రపటం కనుక దొరకనట్లయితే ఇలా చాలామంది దగ్గర కూడా ఇంటి ప్రధాన గుమ్మమైన సింహద్వారానికి స్వామివారి యొక్క ఫేస్ని అయితే పెట్టుకుంటూ ఉంటారు కదండి. అయితే నేను ఇది మీషోలో తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. మీలో ఎవరికైనా సరే స్వామివారి ఫేస్ కొనుక్కుందాం అనుకుంటే మాత్రం నేను మీషో కోడ్ అది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది మెటల్ అండి. చూడ్డానికి కూడా చాలా పెద్ద ఫేసే. 2 చేతులతో పట్టుకుంటే ఎంత వెడల్పుగా ఉంటుందో స్వామివారి ఫేస్ అలా ఉందనమాట. చూడ్డానికి చాలా బాగుంది. చాలా నిండుగా అనిపించింది నాకైతే. ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సింది ఈ రోజున పరమన్నం వండుతాం. అంటే ఆవు పిడకల మీద దాలిని ఏర్పాటు చేసి పరమన్నం వండుతాం. ఒకవేళ మీకు దాలిని ఏర్పాటు చేసి వెసులుబాటు కనుక లేనట్లయితే ఇలా ఇత్తడి గిన్నెలోని స్టవ్ మీద పెట్టి వండవచ్చండి. ఇంకా చెరుగ్గెళ్ళ కూడా కావాలి. అలాగే పరమన్నం వండేటప్పుడు గరిటెతో కలపకూడదు ఈరోజు. చెరుగ్గడతోనే కలపాలి. ఇంకా మీకు ఆవు పిడకలు కనుక దొరికినట్లయితే స్టవ్ మీద కూడా ఇలా ఆవు పిడకలు పెట్టి ఆరతబెళ్ళ పెట్టి వెలిగించి ఆ తర్వాత ఆ పైన ఒక్క పిడకైన కాలిన తర్వాత ఇత్తడి గిన్నె పెట్టి ఆవు పాలు పోసి పరమన్నం అయితే వండాలండి. ఆవు పిడకలు దొరికిన వారు మాత్రం ఇలా ఉపయోగించండి. ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సింది పసుపు, కుంకుమ. అయితే పీటకు నిండుగా పసుపు రాయాలన్నా, మనం కాళ్ళకు పసుపు రాసుకోవాలనుకున్నా కూడా ఇంకా పసుపు, కుంకుమలు తప్పనిసరిగా కావాలి. ఇంకా స్వామివారి యొక్క పూజా పుస్తకం అండి. ఇందులో రథసప్తమి వ్రత కథ కూడా ఉంటుంది. కథ కూడా ఈరోజు చదివితే చాలా మంచిదండి. ఎందుకంటే అసలు పూజ ఎందుకు చేస్తున్నాము అనేది ఆ కథ ద్వారా తెలుసుకోవచ్చు. రథసప్తమి రోజే కాదండి, మాఘమాసం అంతా కూడా 30 రోజులు కూడా చాలామంది పూజ చేస్తూ ఉంటారు. ఆ సూర్యనారాయణ మూర్తికి ఈ మాఘమాసంలో ప్రతిరోజు కూడా పూజలు చేస్తూ ఉంటారు. లేదా మాఘపు ఆదివారాల వేళైనా సరే పూజ చేస్తూ ఉంటారండి. అప్పుడైనా సరే ఈ పూజా పుస్తకం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సింది చిక్కుడుకాయలు, చిక్కుడు ఆకులు కావాలి. ఈ రోజున స్వామివారి పటము లేదా స్వామివారి యొక్క ఫేస్ కనుక లేనట్లయితే చిక్కుడుకాయలతో రథాన్ని చేసి పూజలో పెట్టి పూజ అయితే చేయవచ్చు. అందుకు గాను చిక్కుడుకాయలు కావాలి. అలాగే ఆవు పాలతో పరమన్నం వండిన తర్వాత ఆ పరమన్నాన్ని స్వామివారికి నివేదన చేసేటప్పుడు ఇలా చిక్కుడాకుల మీద 7 చిక్కుడాకుల మీద పరమన్నం పెట్టి నివేదన చేస్తారండి. అందుకు గాను చిక్కుడాకులు అయితే కావాలి. ఒకవేళ మీకు చిక్కుడాకులు కనుక దొరకనట్లయితే తమలపాకుల మీద కూడా పెట్టి స్వామివారికి నివేదన చేయవచ్చు. ఇంకా ముఖ్యంగా కావాల్సింది చిక్కుడుకాయలండి. ఈ చిక్కుడుకాయలు కూడా 7 చిక్కుడుకాయలు అయితే కావాలి. మన ఛానల్లో చిక్కుడుకాయలతో రథం ఎలా తయారు చేయవచ్చు అనే విషయాన్ని పూర్తి వివరంగా వీడియోస్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇంకా రథసప్తమి పూజ ఎలా చేయాలనే విషయాన్ని కూడా ముందుగానే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియోస్ కూడా చూడండి. ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సింది అరటిపళ్ళు. స్వామివారికి ఈ రోజున తాంబూల నివేదన చేయాలి. ఇంకా ఆవు పాలతో పరమన్నం వండడానికి బియ్యం, బెల్లం కూడా కావాలి. ఆవు నెయ్యి ఉన్నట్లయితే ఈ రోజున బియ్యం కడగకుండా ఆ బియ్యాన్ని కొద్దిగా ఆవు నెయ్యితో కలిపి ఆ తర్వాత ఆవు పాలతో పరమాన్నం అయితే వండాలండి. అందుకను పూజకు ముఖ్యంగా కావాల్సింది ఆవు నెయ్యి కూడా కావాలి. వీటన్నిటితో పాటుగా ఆవు పాలు కూడా కావాలండి.
ఆవు పాలకి, గేదె పాలకి ఇక్కడ మీకు వ్యత్యాసం చూపిస్తున్నాను చూడండి. తెల్లగా ఉన్నవేమో గేదె పాలు, కొద్దిగా యెల్లో షేడ్‌లో ఉన్నాయి చూసారండి, అవేమో ఆవు పాలు. మేము ఎప్పుడు కూడా 2 రకాల పాలు కూడా ఉపయోగిస్తూ ఉంటాము. అందులోనూ రథసప్తమి పండుగ కోసం అని చెప్పి పూజలకి ముందుగానే ఆవు పాలవి తెప్పించానండి. ఇలా ఒక ఆవు పాలు ఇంటికి తెచ్చుకున్నాక వారం రోజుల పాటు నిల్వ ఉండాలి అంటే, పచ్చి పాలు ఉండాలంటే మాత్రం ఉండవండి. ఇలా కాచుకొని గనక మీరు గిన్నెతో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు కూడా నిల్వ ఉంటాయి. ఇలా పూజకి ముందుగానే తెచ్చి పెట్టుకోవటం వల్ల పూజకి ఏ ఒక్క వస్తువు కూడా మర్చిపోకుండా ఉంటాము. అయితే ముందుగానే నేను ఆవు పాలవి తెప్పించానండి. కాసి కూడా నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నాను. రథసప్తమి వేళ గోధుమలపై దీపారాధన చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. మరి గోధుమల దీపారాధనకు కావాల్సింది ఏమిటి అంటే తెల్ల జిల్లేడు ఆకులు, గోధుమలు, అలాగే తెల్ల జిల్లేడు దూది లేదంటే మామూలు పత్తి. ఇవైతే ముఖ్యంగా కావాలండి. ఈ గోధుమలు కూడా ఎన్ని తెచ్చుకోవాలి అంటే ఒక పావు కేజీ తెచ్చుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే స్వామివారి పటం కింద గోధుమలు దీపారాధన చేయడానికి, స్వామివారి యొక్క ఫేస్ పెట్టడానికైనా సరే గోధుమలు అయితే తప్పనిసరిగా కావాలి. సూర్యుడిని మనం నవగ్రహాల్లో పోల్చినప్పుడు రవిగా భావిస్తాము. కాబట్టి రవి అంటే సూర్యుడండి. రవికి గోధుమలు అంటే చాలా ఇష్టము. జాతక దోషాలు తొలగిపోవటం కోసం కూడా ఈ రథసప్తమి వేళ గోధుమలపై దీపారాధన చెయ్యాలి. ఒకవేళ మీకు రథసప్తమి వేళ కనుక పూజ చేయడం కుదరనట్లయితే మాఘమాసంలో ఏ ఆదివారమైనా అంటే మాఘపు ఆదివారాలలో కూడా రథసప్తమి పూజనైతే చేయవచ్చు. ఆ రోజున కూడా గోధుమలపై దీపారాధన చేయవచ్చు. ఇక్కడ చూస్తున్న పత్తి అంటే దూదండి. ఈ దూది కూడా మా చెట్టుకి పూసిందేనండి. అలాగే తెల్ల జిల్లేడు కాయ కూడా అంతేనండి. ఇది కూడా చెట్టుకి పూసిందేనండి. కాబట్టి ఇవి రెండు కూడా మీకు వ్యత్యాసం చూపిస్తున్నాను. తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది. మీ అందరికీ కూడా తెల్ల జిల్లేడు ఒత్తుల్లో ఈ చూస్తున్నారా, ఇవన్నీ విత్తనాలండి. ఇవన్నీ కూడా తీసి శుభ్రం చేసి ఒత్తులైతే ముందుగానే చేసి పెట్టుకోవాలి. అయితే ఈ రోజున తెల్ల జిల్లేడు ఆకుల మీద దీపారాధన చేయాలండి గోధుమలు పోసి. అందుకు గాను 7 తెల్ల జిల్లేడు ఆకులు కావాలి. ఇక తెల్ల జిల్లేడు ఆకులు, గోధుమలు, పత్తి, తెల్ల జిల్లేడు ఒత్తులు కావాలండి. ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సింది ఎర్రటి మందార పువ్వులు. స్వామివారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టమండి. అందుకు గాను ఈ రోజున 5 రెక్కల మందారంతో పూజించాలి. లేదా ఎర్రటి గులాబీలతో అయినా సరే పూజకు ఉపయోగించాలండి. ఇవేమి దొరకనట్లయితే పూజకు మీరు ఏ పువ్వులతో అయినా సరే పూజ అనేది చేయవచ్చు. అందుకు గాను పువ్వులు కావాలి. అలాగే ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సింది పసుపు, కుంకుమ, అక్షింతలు, అలాగే గంధము, ధూప్ స్టిక్స్, ఆరతబిళ్ళలు, దూది, ఒత్తులు. ఇవైతే ఒక స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటాం కదండి. ఇవన్నీ కూడా ముందుగానే ఫిల్ చేసి పెట్టుకోవాలి. పండుగ పర్వదినం వస్తుందంటేనే చాలు ఇవన్నీ కూడా ముఖ్యంగా కావాల్సింది. అందుకు గాను పూజకు ముందుగానే అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే రథసప్తమి పూజను మనం ఇంటి ఆరు బయట చేస్తాం. అంటే తులసమ్మ ఆనవాయితీ ఉన్నవారు తులసి కోట వద్ద, లేదా తులసమ్మ ఆనవాయితీ లేనివారు డాబా మీద, బాల్కనీలో, ఇంటి ఆరు బయట పూజ చేస్తారు. 10 సార్లు ఇంట్లోకి బయటికి తిరగకుండా ఒకేసారి స్టోరేజ్ బాక్స్ కనుక తీసుకువెళ్ళినట్లయితే పూజకు 10 సార్లు తిరగకుండా మనకి పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నట్లుగా ఉంటుందండి. అలాగే ఏ ఒక్కటి మర్చిపోకుండా ముందుగానే సిద్ధం చేసుకోవచ్చు. ఈ చిన్న టిప్ మీ అందరూ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. పదే పదే చెప్తున్నాను అనుకోకండి. కొత్తగా పూజ ఎవరైనా మొదలుపెట్టిన వారందరికీ కూడా ఇటువంటి వీడియోస్ అన్నీ కూడా ఉపయోగపడతాయండి. ఇంకా నువ్వుల నూనె అయితే కావాలండి. ఈరోజు తప్పనిసరిగా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఇంకా అగరబత్తులు కూడా కావాలండి. అగరబత్తులతో పాటు ధూప్ స్టిక్స్, జవ్వాది పౌడరు, జవ్వాది ఆయిల్. ఎందుకంటే పూజా స్థలం అంతా కూడా మంచి సువాసన రావాలి అంటే మాత్రం జవ్వాది పౌడరు, జవ్వాది ఆయిల్ కావాల్సిందే. చాలామందికి కూడా తులసమ్మ వారు ఆనవాయితీ ఉండరు. మరి ఆనవాయితీ లేని వారు తులసమ్మను ఇలా పూజలు అప్పటికప్పుడు సిద్ధం చేసుకుని పూజ అయితే చేయవచ్చండి. ఇలా చిన్న తులసి కోటలు కానీ లేదా మట్టి పరిమిదలు కొద్దిగా మట్టి పెట్టి ఒక తులసి కొమ్మని పెట్టి పూజలో పెట్టి అప్పటికప్పుడు పూజ అయితే చేయవచ్చు. మరి ఇంటి ఆరు బయట పూజ చేస్తున్నాం. ఈ రోజున మట్టి ప్రమిదలు దీపారాధన చేస్తే మంచిదండి. అందుకు గాను మట్టి ప్రమిదలు కావాలి. ఇంటి ఆరు బయట పూజ చేసేటప్పుడు గాలికి దీపం అనేది అటు ఇటు అవుతుంది. కాబట్టి అందుకు గాను ముందుగానే మనం ఏదైనా ఐడియాగా సిద్ధం చేసుకోవాలండి. ఆ ప్రకారంగాను ఇటువంటి కనుక దీపాలు మీ దగ్గర ఉన్నట్లయితే ఇందులో దీపాలు వెలిగించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే లిడ్ అది ఉంటుంది కదా, ఆ దీపం వెలిగించినప్పుడు గాలికి అటు ఇటు అవ్వకుండా మనం పూజ చేసేంతవరకు సేపు కూడా దీపం అనేది వెలుగుతూ ఉంటుంది. ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక ముందుగానే సిద్ధం చేసుకోండి. ఇంకా వీటన్నిటితో పాటుగా మనం పూజ ఎక్కడైతే చేస్తున్నామో ఆ ప్రదేశంలోని ముందుగా పసుపుతో కానీ లేదా జాజుతో కానీ అలికి వరిపిండితో ముగ్గులు పెట్టాలి కదా. అందుకు గాను వరిపిండి కావాలండి. లేదా జాజు, పసుపు ఇవన్నీ కూడా ముందుగానే ఆ ప్రదేశంలో అలికి ముందు రోజే ముగ్గది పెట్టుకోవచ్చు. అందుకని ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. జాజు అంటే మీ అందరికీ తెలుసు కదండి. జాజుని కొంతమంది జేగేరు అని కూడా అంటారు. మన పూజా సామాగ్రి అమ్మే షాపులో అవైలబుల్గా ఉంటుంది. 20 రూపీస్ అండి. చాలా పూజలు కూడా వస్తూ ఉంటుంది, ఒక చిన్న ప్యాకెట్ అయినప్పటికీ కూడా. ఇక వీటన్నిటితో పాటుగా మనకి
స్వామివారికి ఎరుపు రంగు అక్షంతలు అంటే చాలా ఇష్టం అండి. ఈరోజు ఎరుపు రంగు అక్షంతలతో పూజ చేస్తే మంచిది. ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సింది తమలపాకులు. చిక్కుడాకులు దొరకనట్లయితే తమలపాకుల్లో కూడా నైవేద్యం పెట్టి స్వామివారికి నివేదన చేయవచ్చు. ఇంకా కొబ్బరికాయలు కావాలండి. ఇవన్నీ కుటుంబ సభ్యులు అందరూ కొట్టాలంటే మాత్రం కొబ్బరికాయలు కొద్దిగా ఎక్కువగానే కావాలి. లేదా ఒక కొబ్బరికాయ సరిపోతుంది. వీటన్నిటితో పాటుగా నిత్య పూజా సామాగ్రి ముందు రోజే శుభ్రం చేసి పెట్టుకోవడం వల్ల ఉదయమే పూజ అనేది చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. రథసప్తమి పండుగ అనేది ఉదయం వేళ చేస్తారండి. సూర్యకిరణాలు పడే ప్రదేశంలో పూజను చేస్తారు. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.